పాండాలు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఫేక్ అయితే చేస్తాయి. ఎందుకంటే అక్కడ ప్రెగ్నెంట్ పాండాలకి మంచి ఫుడ్ అయితే అందిస్తూ ఉంటారు. ఎక్స్ట్రా బ్యాంబూస్, ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వాటికి ఫెసిలిటీస్ చాలా మంచిగా ఇస్తారనమాట. వాటికి దొరికే ఫెసిలిటీస్ కోసమే అవి యాక్టింగ్ అయితే చేస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే బద్ధకంలో మనుషుల కంటే ఎంతో తెలివైనవి. పాండాలు తెలివైనవి అంటే వాటి ఫెసిలిటీస్ కోసం ఎంతకైనా దిగజారుతాయి. అవి ఎంత అద్భుతంగా ఉంటాయో ఒక్కసారి వాటిని చూస్తే గానీ మీకు అర్థం కాదు. అవి ఎంత అందంగా ఉంటాయో దాని దగ్గరికి వెళ్తే మీకు చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. ఎందుకంటే దాని బద్ధకంతో అది ఎప్పుడు స్నానం చేయదు. దాంతో దానిపై ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్యాక్టీరియా అయితే ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ విషయం తెలుసా? నార్త్ కొరియా డిక్టేటర్ అదే మన కిమ్ ఉన్నాడు కదా, అతను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఏ ఫ్లైట్లోనో బస్లోనో అస్సలు వెళ్ళడు. ట్రైన్లో మాత్రమే వెళ్తాడు. తను 1000 కోట్ల రూపాయల ట్రైన్లో మాత్రమే ప్రయాణిస్తూ ఉంటాడు. రీసెంట్గా రష్యాకి వెళ్ళినప్పుడు కూడా అతను అదే స్పెషల్ ట్రైన్లో అయితే వెళ్ళాడు. ఇక్కడ వింత విషయం ఏంటంటే ఈ డిక్టేటర్ ఉన్న నార్త్ కొరియా అయితే పక్క దేశాల్లో ఉన్న నాయకులను అయితే అందరిని బెదిరిస్తూ మీ నాయకుడు విమానాన్ని అయితే కూల్చేస్తాం, పేల్చేస్తామని హెచ్చరికలు అయితే చేస్తూ ఉంటుంది కదా. దాని కారణంగానే వాళ్ళ నాయకులు ఫ్లైట్లో కానీ, బస్సెస్లో కానీ, కార్స్లో కానీ వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటారు. అందుకేనేమో మన కిమ్ అమెరికాకు కానీ మన ఇండియా కానీ ఇంతవరకు రాలేదు. ఈ దేశాలకి నేరుగా రైలు మార్గం లేదు కాబట్టి 2025లో చైనాకి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్లోనే వెళ్ళాడు. అంతే 2019లో కూడా వియత్నాంకి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్లోనే వెళ్ళాడు. ఈ కిమ్ వాళ్ళ నాన్న కింగ్ జాంగ్ ఉల్ అయితే ఒక మాట అయితే చెప్పాడు. అదేంటంటే చాలా అత్యవసరం అయితే తప్ప విమానాన్ని ఎట్టి పరిస్థితిలో ఎక్కద్దు అని అయితే చెప్పాడు. అందుకేనేమో కిమ్ మావయ్య ఎవరైనా విమానం ఎక్కాలంటే ఎక్కడ దాడి చేస్తారో అని ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ట్రైన్లో మాత్రమే ప్రయాణిస్తూ ఉంటాడు. భారత్ శ్రీలంక మధ్య ఒక బ్రిడ్జ్ అయితే ఎందుకు కట్టట్లేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ దూరం ఎంత తక్కువ అంటే అక్కడ నీళ్ళ లోతు కూడా పెద్దగా అస్సలు ఉండదు. కొన్ని ప్లేసెస్ లో అయితే కేవలం 3 మీటర్లు మాత్రమే ఉంటుంది వాటర్ అయితే. అంటే అక్కడ బ్రిడ్జ్ కట్టడం చాలా ఈజీ అనమాట. మరి వాళ్ళైతే ఎందుకు కట్టట్లేదు? దీనికైతే ఒక పెద్ద రీజన్ అయితే ఉంది. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఆ ప్రాంతం ఎన్నో అద్భుతమైన జీవాలు అయితే బతికే ప్లేస్ అని అయితే చెప్తున్నారు. అక్కడ సీ కౌజ్ అని పిలిచే ఒక రకమైన చేపలు, రకరకాల సముద్ర తాబేలు, ఎన్నో ప్రత్యేకమైన జంతువులు, చేపలు ఎన్నో బ్రతుకుతూ ఉన్నాయి. అటువంటి అద్భుతమైన నివసించే చోట బ్రిడ్జిలు అయితే కట్టి వాటిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. అందుకే వాటిని అయితే డిస్టర్బ్ చేయకుండా ప్రకృతిని కాపాడాలని ఒక రీజన్ ఉంది. దీనికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. ఇది కంప్లీట్ గా పొలిటికల్ రీజన్. శ్రీలంక దేశం భారతదేశంతో కలవటానికి అస్సలు ఇష్టపడట్లేదు. వాళ్ళు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారు. ప్రజలు అక్కడికి వచ్చి వెళ్ళడం అంత ఈజీగా జరగడానికి వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. మన భారతదేశం అక్కడికి బ్రిడ్జ్ కట్టడానికి సిద్ధంగా ఉన్న శ్రీలంక మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. మా దగ్గరికి రావచ్చు పోవచ్చు కానీ పర్మనెంట్ గా ఒక దారి మాత్రం వద్దు అని వాళ్ళ ఉద్దేశం అనమాట. చివరికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ కట్టడానికి కొన్ని కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతాయి. భారతదేశం నుంచి శ్రీలంకకు, శ్రీలంక నుంచి భారతదేశంకు ప్రజల సంఖ్య అయితే చాలా తక్కువగా ఉంది. అది లక్షల్లో కాదు, వేలల్లో మాత్రమే ఉంది. ఇంత తక్కువ మంది కోసం అంత పెద్ద ఖర్చు పెట్టడం అనేది ఈ రోజుల్లో అంత లాభాన్ని కలిగించేది కాదు అని. అందుకే ఇంత చిన్న ప్రదేశంలో కూడా బ్రిడ్జ్లు ఇవ్వడానికి ఇవే అసలు మెయిన్ రీజన్స్. హిమాలయాస్ లో అయితే ఒక పెద్ద మిస్టరీయే దాగుంది. అక్కడ రూప్కోండ్ అనే ఒక లేక్ అయితే ఉంది. దీన్నే స్కెలిటన్ లేక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ లేక్ ఉత్తరాఖండ్ హిమాలయాస్ లో ఎత్తైన ప్రదేశాల్లో అయితే ఉంటుంది. అసలు విషయం ఏంటంటే 1942లో శాస్త్రవేత్తలు అయితే ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో మనుషుల ఎముకలు అయితే చూశారు. ఇది వినగానే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా. స్టార్టింగ్ లో అందరూ కూడా ఈ ఎముకలు అన్ని ఒక గుంపుకే చెందినవి అనుకున్నారు. కానీ మోడర్న్స్ రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ స్కెలిటన్స్ అన్ని సేమ్ గ్రూప్ వాళ్ళవి అస్సలు కాదు, సపరేట్ గా గ్రూప్స్ వాళ్ళవి అని అయితే తెలిసింది. వాళ్ళందరూ సేమ్ టైమ్ లో కాకుండా డిఫరెంట్ టైమ్స్ లో అయితే చనిపోయారు. అంటే బహుశా ల్యాండ్ స్లైడ్ వలనో అతి భయంకరమైన క్లైమేట్ వలనో వాళ్ళైతే అక్కడ చనిపోయి ఉండవచ్చు. కాకపోతే అక్కడ స్థానికులు చెప్పే కథ మాత్రం వేరేలా ఉంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే చాలా సంవత్సరాల ముందు ఒక రాజు తన సైనికులతో నందాదేవి అనే ఒక అమ్మవారికి అయితే కోపం తెప్పించి తీర్థయాత్రలకైతే వెళ్తున్నాడంట. ఆ టైంలో అక్కడికి పెద్ద మంచు తుఫాన్ అయితే వచ్చి వాళ్ళందరూ అక్కడే చనిపోయారని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఈ రూప్ లేక్ దగ్గర అసలు ఏం జరిగింది, చనిపోయిన వాళ్ళంతా ఎవరు, వీళ్ళంతా ఎలా చనిపోయారు అనే ప్రశ్నలకు అయితే ఇప్పటి వరకు అస్సలు జవాబు లేదు. ఈ మిస్టరీ ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది. అందుకే ఇది ప్రపంచంలోనే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా అందరూ గుర్తింపదగింది. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.